ఫ్రెండ్స్, నేను రాజకోటి తెచ్చానమ్మా. ఒక కోడి కొట్టించుకొచ్చాము. అంటే మరి అవి విడిగా కన్నా కోడి పళంగానే ఇస్తారు. అయితే ఇందులోని కుక్కర్లోని ముందు శుభ్రం చేసి చికెన్ని ఒక అర కేజీ కూరలా ఉంది. అర కేజీ కూర అంటే సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను, మిగిలిన సగం అర కేజీ కూర ఉంటుంది. ఇందులోని కుక్కర్లోని ముక్కలు పచ్చి ముక్కలు వేసేసి కొంచెం అల్లం పేస్టు, దీంతో మూడు స్పూన్లు పేస్ట్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి 7 విజిల్ రానిచ్చి ఇలా కుక్కర్లో పెట్టేసి అనమాట. 7 విజిల్లు వచ్చాయి. ఈ 7 విజిల్లు వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉల్లిపాయ ఒక నాలుగు ఉల్లిపాయలు ముక్కలు కోసి పచ్చిమిర్చి 4 వేసేసాను. ఇందులో కొంచెం 4 మీకు ఏ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అదే స్పూన్ తోటి 4 అంటే అలాంటి ఇంకోటి ఉంది, దాంతో 4 ఏమో కారం వేసాను ఈ చికెన్కి. ఈ ఉడకబెట్టేసిన ముక్కలు మాట 7 విజిల్లు వచ్చి ఉడకబెట్టేసాను కదా, దాన్ని వాటర్లో తీసి ఇందులో వేసాను. ఆ వాటర్ కూడా ఉంచుకొని లాస్ట్లో వేసుకుంటాం, అది పారబోయ్యం. ఇలాగా ఉన్నదాన్ని ఇందులో వేసేస్తాను. ఇందులో మసాలా నేను పౌడర్ కొట్టేస్తాను. మసాలా పౌడర్ని గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు ఇవి మిక్సీ కొట్టేసి పౌడర్ ఉంచుకుంటాను. ఆ పౌడర్ లేకపోతే పేస్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అదే విధంగా ఇలాగా మగ్గనిచ్చేస్తాం. 7 విజిల్లు వచ్చింది కదా, ఉడికిపోతుంది చికెన్. ఆల్రెడీ రాసుకోడు అంటారు దీన్ని, కారం కూడా అంటారు, రాసి కారం. ఉల్లిపాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేగాక ఆ ముక్కలు వేసి ఇందులో వేసేసి కారం వేసి ఇంకో ఇలాగ మగ్గనేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తాను. అన్నీ కొత్తిమీర మసాలా పౌడర్ వేసాను. మేము ఉజ్జాయింపుగా వేసుకుంటాం, మీ ఇష్టం, మీరు ఎంత వేసుకోవాలంటే అంత. ఇలా కొట్టేసి పక్కన పెట్టుకుంటాను నేను పౌడర్. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ. మసాలా పౌడర్ మనం వేసుకోవచ్చు, లేదంటే ఇది ఉంటుంది కదా ముద్ద కొట్టుకొని ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ముద్ద కొట్టుకొని వేసుకోవచ్చు. 1 కేజీ కూరకి ఉజ్జాయింపుగా మన ఇష్టం. దీన్ని పట్టనిచ్చి అప్పుడు ఈ మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి తెచ్చి ఇందులో వేసేస్తాం. వాటర్ వేగనిచ్చి దింపేయడమే, ఉడుకుతుంది అన్నమాట. లేకపోతే మామూలుగా వండితే బాగోదు, ఇది ఉడక సాగదు. అందుకు పెట్టినప్పుడే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఉడకబెట్టేసుకున్నాను. 7 విజిల్లు రానిచ్చాను కదా, దాన్ని తీసుకొచ్చి ఇలా కొంచెం మసాలా పెట్టేలాగా మగ్గనిస్తే బాగుంటుంది కూర. ఈ నీళ్ళు తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. కదా ఆ ఉడకబెట్టిన నీళ్ళు ఇందులో వేసేసాను. దగ్గరికి కానీ ఇచ్చేసి దింపేది. మామూలు బాయిలర్ ఎలా దింపుకుంటామో అలా దింపేసుకోవచ్చు. గ్రేవీ అది ఎగిరిపోయాక ఇందులో వేసుకుంటే కొత్తిమీర, కరివేపాకు వేస్తాను నేను. నూనె తక్కువ పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికినప్పుడే నూనె తేలిపోయింది. నేను తక్కువ 3 గుంటగట్టి ఉంటుంది కదా, దాంతో 3 వేసుకున్నాను. నువ్వుల నూనె వేసుకున్నాను. సిమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి. ఎందుకంటే ముక్క ఉడికిందో లేదో కూడా మరి మీరు చూసుకోవాలి. 7 విజిల్లు పెట్టాను, నమ్మకైతే ఉడికింది. మరి మీరు చూసుకొని దాన్ని బట్టి దింపుకోవాలి. ఇది ఇలా సిమ్లో పెట్టి నేను కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాను. దగ్గరికి అయిపోయాక నేను దింపుకుంటాను. ఎగరనిచ్చి కొంచెం ఎగరనిస్తే బాగుంటుంది.
గ్రేవీని బట్టి మీకు ఎలాగ తినాలనుకుంటే అలాగా. నూనె తేరుకుంది కదా, ఉడికిపోయినట్టే. కానీ కొంచెం గ్రేవీ నూనె ఉడకపోయినా ఎక్కువ ఉంటే తేరుకుంటుంది. అది మీరు అనుకోకండి అలాగ నూనె గురించి. గ్రేవీ దగ్గరికి అవనిచ్చి మరీ అడుగంటినట్టు కాకుండా కొంచెం గ్రేవీ ఉంచుకుంటే కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.